సరే, ఇక మనం శంకరాని విషయంకి వస్తే, సరళక్క విషయం పక్కన పెడదాం. శంకరాని విషయంకి వచ్చిందో శంకరాని ఏ విధంగా ఎన్కౌంటర్ అయ్యారు? ఈ ఎన్కౌంటరు ఆయన మళ్ళీ ఆయన ఎక్కడ క్లాసులోకి వెళ్ళిపోద్ది, దండకరణ్యం వెళ్ళిపోవాలి ఆయన. మా దగ్గర సిరినపల్లి ఏరియాకి వచ్చిండ్రు. అక్కడ అంతవరకే జ్యోతి చనిపోయింది. పోస్టల్ వచ్చినాయి, పోస్టల్ రేషన్ మా వాళ్ళంతా వేస్తుండ్రు. వేసి ఇక అదివరకే వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ఇక అక్కడ ఒక కామ్రేడు పానం ఆరోగ్యం బాగలేదు. ఆయన నిజామాబాద్లో ఒక మనకు తెలిసిన డెల్లో ఉన్నాడు. తనను చూసి తనకు కొన్ని డబ్బులు ఇచ్చి, ఆయన ఆరోగ్యం గురించి కొన్ని డబ్బులు ఇచ్చి వెళ్దామన్న క్రమంలో అక్కడ హౌసింగ్ బోర్డులో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు అన్నట్టు. ఆ హౌసింగ్ బోర్డునే ఆయన ఎన్కౌంటర్ అయ్యిండు. అదే కానీ పోలీసుల వెర్షన్లో అక్కడ శంకర్కి అమ్మాయిల సోకుంది కాబట్టి అక్కడ పిలిపించాము, అక్కడికి వచ్చాడు, మా ఎన్కౌంటర్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోయాడు అనేది అప్పుడు అది తప్పుడు. పోలీసు వాళ్ళు 100% సార్లు నాన్న ఒక విషయం వాళ్ళు తప్పుడు సమాచారాలు ఇస్తారు. అది పార్టీ ఎప్పుడు అట్లాంటి చెడు పనులు చేసినప్పుడు, అమ్మాయిల షోకు ఉన్నప్పుడు, ఇప్పుడు సెంట్రల్ కమిటీ సెక్రటరీ కానీ అది తప్పకుండా శిక్షిస్తుంది. ఆ డౌట్ లేదన్న. ఇప్పుడు జిల్లా కమిటీ వాళ్ళు ఇప్పుడు జిల్లా కమిటీ వాళ్ళు కానీ, రాష్ట్ర కమిటీ వాళ్ళు కానీ, ఇక్కడ జోనల్ కమిటీ వాళ్ళు కానీ ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా బహిష్కరించడమే. ఖచ్చితంగా ఆ స్థాయి నుంచి దళ సభ్యుడిగా పెట్టవలసిందే. అచ్చా, దళాలలో ప్రేమించుకున్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను అనుకోండి, 6 నెలలు పార్టీ ఎందుకు 6 నెలలు ఇంకో దళంలో పెడుతుంది. అమ్మాయిని ఒక దళంలో పెడుతుంది, అబ్బాయి ఒక దళంలో తిరుగుతుంటాడు. 6 నెలల తర్వాత వీళ్ళ నేచర్ చూసి అప్పుడు దళమే పెళ్లి చేస్తుంది. అట్లా. మరి మీ వివాహం సంగతి? మా వివాహము ఇక్కడ మా తల్లిదండ్రులు చేసిన వివాహం. అంటే అక్కడ ఉన్నప్పుడైనా? లేదు, బయటకు వచ్చి మేము పోకముందే. అప్పుడు బాల్య వివాహములు ఉండేవి. అప్పుడు చిన్నపిల్లలు అప్పుడే. అక్క ఇక్కడ ఉండేది, మీరు లోపల ఉండేది. మరి అక్కని కలిసేవారా మీరు? అక్కడ అంటే ఇక్కడ మనకు పార్టీ లేని ఏరియాకు పిలిపించుకుంటాం. అంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇది హైదరాబాద్ నుంచి మనం ఇక్కడ ఇప్పుడు నల్గొండ ఉన్నది అనుకోండి, అక్కడ పార్టీ లేని దగ్గర పిలిపించుకొని అక్కడ ఉండేది. అట్లా పార్టీ ఉన్న ఏరియాలో ఇక పోలీసు వాళ్ళ నిఘా ఉంటుంది కదా, అట్లా. అది కాకుండా వేరే దగ్గర చాలా దూరాన. అన్న, శంకరాన్ని చనిపోయిన తర్వాత మీరు ఎటు వెళ్ళారు? మరి నల్లమల వెళ్ళిపోయారా? లేదు, నేను సిరినపల్లిలో ఉన్నా. సిరినపల్లిలో ఉన్నా. సిరినపల్లిలో నేను 80 నుండి 93 వరకు. అంటే అక్కడ నుంచి నేను సిరిసిల్లని ఫస్ట్ సిరిసిల్ల చేసిన. సిరిసిల్ల నుండి మళ్ళీ సిరినపల్లి వెళ్ళిన. సిరినపల్లి నుంచి మళ్ళీ ఏం చేసిండ్రు, అక్కడ నుంచి సలీం అనేటైనను కమాండర్కి పెట్టి నన్ను డిప్యూటీ కమాండర్గా ఏది జగులూరు, మద్నూరు, బిచ్కుంది ఏరియాలో వేసింది దళం. బిచ్కుంది ఏరియాలో వేసినప్పుడు ఏమైంది, మళ్ళీ ఆడికి ఏం చేసిండ్రు, మళ్ళీ నల్లమలకు పంపించిండ్రు. శంకరే పంపేది. అక్కడ పంపినాక అక్కడ నుంచి కొన్ని ఏళ్ళు అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ జనశక్తి వాళ్ళతో దాడులు మొదలైనవి. సిరిసిల్ల ఏరియాలో దాడులు మొదలైతే ఇక్కడ ఈ చిన్న నానే కామ్రేడ్ తోటి సరిగా ముందుకు అడ్మాస్ కావటం బరాబర్ లేరు. అట్లాంటిగా ఆ వ్యక్తి ఆయన అక్కడి నుంచి నన్ను మళ్ళీ ఈ సిరిసిల్ల ఏరియాకి తీసుకొచ్చిండ్రు. సిరిసిల్ల ఏరియాకి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ జనశక్తిలో మాకు చాలా ఫైరింగ్లు జరిగినాయి. ఒక్కొక్క రోజు అంటే దాదాపున కనీసం అంటే ఈ టైం పట్టుకొని 6-7 దాకా కూడా ఫైరింగ్లు జరిగిన సంఘటనలు ఉన్నాయి. అట్లాంటిగా గుండారం ఫైరింగ్ అంటే దాదాపున గుండారం ఫైరింగ్లో ఖచ్చితంగా దాదాపున అంటే ఒక 6-7 గంటల ఫైరింగ్ జరిగింది. అట్లా పారిపోయినరు వాళ్ళు. అట్లాంటిగా ఇక్కడ నాగంపేటలో ఫైరింగులో చనిపోయినరు, ఫైరింగ్లో దొరికిన వాళ్ళని చంపేసినాం. అట్లాంటిగా చాలా ఇది జరిగింది. ఇట్లాంటి ఇక్కడ నుంచి అడుగుకొచ్చారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేసిండ్రు, మళ్ళీ సిరినపల్లికి పంపిండు. కమాండర్గా సిరినపల్లికి పంపేసిండు. సిరినపల్లికి పంపినప్పుడు ఇక అక్కడనే కమాండర్గా 4 సంవత్సరాల కమాండర్గా అక్కడనే చేసినాను. అంటే మీరున్న టైంలోనే శంకరాన్ని ఎన్కౌంటర్ అయింది? మేము టైంలోనే ఎన్కౌంటర్ అయిండు. అప్పుడు కూడా మీరు చాలా అది భరించలేని బాధ. అది కనీసం అంటే దళం ఏరియానే ఏరియా కనీసం దాదాపున దళము తిరుగుతుందా లేదా
అన్నలు ఉన్నారా లేదా, దళాలు ఉన్నాయా లేవా అన్న ఫీలింగ్ వచ్చేసింది జనాలకు. అన్నతోటి వీళ్ళంతా పోయినరు అన్న ఫీలింగ్ వచ్చేసింది. కానీ ఏది చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలనేది తోయబడలేదు. అన్న చనిపోయినప్పుడే సిరినపల్లి రైలు దగ్ధం చేసిన, పేల్చేసిన, రైలును పేల్చి పడేసిన, బాగా గందరగోళం చేసినాం, బ్లాస్టింగ్లు బాగా చేసినాం. అప్పుడు స్టేషన్లకు మీద పడి అవన్నీ చాలా వరకు ఇది చేసినాం. అప్పుడు ఎవరు ఎస్పీ? ఆ ఎస్పీ అప్పుడు చంద్రశేఖర్, చంద్ర మీద వస్తుంది ఆయన పేరు, చంద్రశేఖర్. మహేందర్ రెడ్డి గారు కాదు అప్పుడు? మహేందర్ రెడ్డి రెడ్డి ఆయన అప్పుడు. అట్లా తర్వాత ఏం చేశారు? ఇక బాధపడుడే తప్ప. కానీ తర్వాత మీరు అదే దీంట్లో నాయకత్వం ఇక నాయకత్వం అట్లే కొనసాగినాం. అట్లనే ఎందుకంటే మీకు శంకరన్న చనిపోయిన తర్వాత నాయకులు ఎవరు? ఇక నాయకులు అంటే ఇక అప్పుడు ఇప్పుడు షమీరు అని ఈ హరిభూషణ్ ఇక ఆయన ఇక నాయకత్వం వహించిండు. ఇక నాయకత్వం వహించినాక కొన్ని రోజుల వరకు ఇక కొంత ఇక ఎంస పద్ధతి కానీ ఇక నేను వెనకకి తగ్గిన. ఇక ఎందుకు? ఇక సరైన గైడెన్స్ కానీ సరైన లెక్క కానీ. హరిభూషణ్ కదా ఇది చిన్న అది హరిభూషణే. ఇప్పుడు షమీరు అలియాస్ హరిభూషణ్ ఆయన ఇక కొద్దిగా నాయకత్వంతో విభేదాలు అన్న ముచ్చట కాకుండా ఇక నాకే సరైన లెక్క కనిపించింది. ఎవరి ద్వారా సరెండర్ అయ్యారు మీరు? మేము బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పి, చిమనపల్లి బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పి ఆయన ద్వారా పోయినా నేను. ఆయన పోయినప్పుడు సరెండర్ అయినాక మళ్ళీ బయటకు వచ్చినాక కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చినాక మళ్ళీ కేసులు మొదలుపెట్టేసారు. కేసులు పెట్టి ఇక్కడ నేను నిజామాబాద్లో సరెండర్ అయినా కరీంనగర్ పోలీసు వాళ్ళు తీసుకుపోవటం, హింసించటం, బాగా కష్టపెట్టడం, బాగా బాధ పెట్టడం, ఇట్లాంటివి చాలా చేసిండు నన్ను. అట్లా నిజామాబాద్లో నేను సరెండర్ అయినాక కూడా ఏది ఓజిడి గారు ఏది ఆయన ఆంధ్ర కామారెడ్డి ఓజిడి చేశారు, నిజామాబాద్ ఓజిడి ఆయన చెప్పి ఉండేట ఆయనది ఆంధ్ర. మరీ దారుణంగా అంటే మరీ దారుణంగా నన్ను సరెండర్ అయినోడిని. అట్లా నేను పేసికి ఇక్కడ నుంచి పేసికి వెళ్తున్నాను. నేను పేసికి వెళ్ళే క్రమం లోపల మాధవ్ నగర్ దగ్గర ట్రైన్ ఆపి అక్కడ మరీ కొట్టుడు అంటే అది రకరకాలుగా హింసించిండు ఆయన. అక్కడ పెట్రోల్ ఎక్కించిండు నాకు. అట్లా ఇక్కడ ఎవరితోటి సంబంధం పెట్టుకుంటున్నావు నువ్వు? లేదు, నాకు ఎవరితోటి లేదు, నేను సరెండర్ అప్పుడు ఈ సత్యనారాయణ స్వామి అన్నట్టు ఆయన అన్న బిడ్డ పెళ్ళికి వెళ్ళిపోయిండు ఆయన. ఈ ఓజిడిగా ఇక్కడ ఆయనకు ఇక్కడ ఇది ఇచ్చిండ్రు. అట్లాంటి అప్పుడు నన్ను ఒక రకంగా కాకపోతే ఒక రకంగా చిత్రహింసలంటే అట్లా ఆయన వచ్చేదాకా ఒక్క నెల 34 రోజులు మరీ ఇట్లా అంటే సూర్యుడు అన్న చూడలేదు నేను. సూర్యుడిని చూపించకుంటే అంత చీకటి గదిలో ఉంచుకుంటే ఏ రకంగా ఎప్పుడు దాదాపున నైటు 6-7 అయిందంటే తాగి వస్తారు పోలీసులు. రకరకాలుగా హింసిస్తారు, రకరకాలుగా కరెంటు పెట్టడం, ఇక 1 ఫింగర్ పోయించటం, బకెట్లో ఉసుకేలో పోయమంటే ఇక అది ఎక్కడికి వస్తుంది ఏంటిది, ఎట్లా చనిపోతాం కదా, వీళ్ళు ఎట్లా చంపేస్తారన్నదే దాని మీదనే ఆల్రెడీగా ఉన్నా నేను. ఎవరిని కూడా వాళ్ళు ఎన్ని చేసినప్పటికి కూడా ఇట్లా ఇది ఈ చేసినప్పటికి కూడా మళ్ళీ ఈ సిఐ చేసినప్పుడు చేసిన ఇవన్నీ చేసినప్పుడు కూడా నా నుంచి ఒక కనీసం అంటే ఒక చిన్న ఇంటికి మందం కూడా సంతు తీసుకోలేకపోయినారు వాళ్ళు. ఎట్లా చనిపోతాం మనం. కానీ నేను చనిపోక చాలామందిని నేను చంపుకొని చచ్చిపోవడం అది ధర్మతం కాదు కూడా, అది కమ్యూనిస్టు సిద్ధాంతం కాదు కూడా. అది మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.